those are the points I wanted to say. Fantastic job, all of Thank you. you. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సాకేత్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ నా విఎన్ ఆదిత్య గారు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను, సక్సెస్ మీట్లో ఎలాబొరేటెడ్గా చెప్తాను. ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది, 8 years జర్నీ ఉంది. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం అని కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక 150 మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ రాలేదు అని. ఆ ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను. దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో ఫనీ సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది, మీకు చాలా రుణపడి ఉంటాను. అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్. చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే. అయితే రెండోది, కలియుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా చూడలేదన్నారు ఇందాక. నేను కంగారు పడ్డాను, చాలా అవుట్డేటెడ్ అనుకుంటారు. నేను కాదు. సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనశ్శాంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుతున్నాం. సో మే 23 వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా, ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడిగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది, అదే ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు. ఆ విషయంలో 2.5 hours చాలా ఎంగేజింగ్గా చేశారు ఆయన. బాలు నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఇంట్రావర్ట్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు. సో నిజంగానే మీ గురువు గారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు. చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరినీ. సో అదే కోవలోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లిస్టులో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు. ఆయన ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలక్షను. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్. డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ, ఆయన పెద్దగా డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేసి, అంటే ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి చాలా మంచి సినిమాలు చేశారు. నాకు అన్నిటికంటే పర్సనల్గా జో అచ్యుతానంద్లో మీ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అండి నేను. అలాగే మిత్రులు సాహు గార్పాటి గారు, ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు సార్. కంగ్రాచులేషన్స్, వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యువర్ ఫిల్మ్ అండి. అండ్ ఈ ఒక బృందావనం నిర్మాతలు జస్ట్ అమెరికాలో సెటిల్ అయ్యి ₹4 సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏముంది ఇంకా మనం డబ్బులతో కొడితే ఈజీగా పడుంటుంది అన్న భ్రమతో రాలేదు వీళ్ళు. వీళ్ళిద్దరూ బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తో మనోజ్ గారు 10 ఏళ్ల క్రితం చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఆయన యాక్టర్గా చేశారు. టు లెర్న్ ద క్రాఫ్ట్, దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటూ అప్పుడు పరిచయం ఆయన నాకు. మిత్రుడు కిషోర్ గారు అట్లాంటాలో నాతో ఒక యాడ్ చేశారు కెమెరామెన్గా. ఆ పరిచయం నుంచి నాతో పాటు సియాటల్ వచ్చి 2.5 సంవత్సరాలు నాతో పాటు సియాటల్లో ఉండి జైనన్ విన్సెంట్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు. టు నో ద క్రాఫ్ట్. వీళ్ళిద్దరూ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఒక 7-8 సంవత్సరాలు దగ్గరుండి సెట్స్లో నిన్ను కోరి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. నాని గారు యూఎస్లో జరిగింది. అలా సినిమాని నేర్చుకుని వచ్చారు. సినిమాని నేర్చుకుని వచ్చిన వాళ్ళు 100% డబ్బులు పోగొట్టుకోరు. ఈ కథ వాళ్ళు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు నేను భయంతోనూ బాధ్యతతోనూ ఈ సినిమా చూడాలని అడిగాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా నాకు అంతే ఆప్తులు. సో వాళ్ళకైనా నేను ఆన్సర్ చెప్పాలి. అండ్ మీరు కూడా చెప్పలేదు మా ఆయనకని వాళ్ళ మిస్సెస్ అడిగితే నేను చెప్పాలి కాబట్టి నేను అర్జెంటుగా సినిమా చూడాలన్నాను. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మేకింగ్ కానీ క్యాస్టింగ్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళే చెప్పారు ఈ సినిమాలో నుంచి బాగా బయటకు వచ్చే టాలెంట్ హీరో, హీరోయిన్, పాప తర్వాత వీళ్ళు తెర మీద కనిపించే టాలెంటు, తెర వెనకాల కెమెరామెన్ ఫస్ట్, సంగీత దర్శకులు సెకండ్, విపరీతంగా లిరిసిస్టులు అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులు. బట్
కొత్తగా వస్తున్న టాలెంట్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మన అందరినీ అలరిస్తుంది. ఇది ఒక స్లో సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనుకోకండి. ఇది ఒక మంచి యూత్ఫుల్ సమ్మర్లో ఒక మంచి బ్రీజీ ఎయిర్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సో అందరూ కనెక్ట్ అవ్వాల్సిన సినిమా. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.